ఎంత విలువ ఉందో తెలియచెప్పేది క్రైస్తవ్యం. సువార్త మరణించిన వారి కుటుంబాలకు అందుంటే వాళ్ళ తప్పు చేసి ఉండేవారు కాదు, ఎన్కౌంటర్ అయ్యేవారు కాదు. నిర్భయం పాడు చేసిన వాళ్లకు జ్ఞానం, దేవుని విలువ, దేవుని వాక్యం అందుంటే వాళ్ళ తప్పు జరిగించుండేవారు కాదు. ఈరోజు బాల్య దశ నుండే జరుగుతున్నటువంటి ఘోరాలు, అక్రమాలు, కామకలాపాలు, వ్యభిచారాలు, మోసాలు, దొంగతనాలు, హత్యలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సమాజానికి సువార్త అందకపోవడం వల్ల జరుగుతున్నాయి. అందుకే దేవుడు సువార్త ప్రకటించమని చెప్పాడు. ఆ నిందితులకు వాక్యం అంది ఉంటే, వారి హృదయాల్లో దేవుడు ఉంటే వాళ్ళ పాపనంత పాశవికంగా, కిరాతకంగా, దుర్మార్గానికి ఒడిగట్టి హత్య చేసి ఉండేవారు కాదండి. ఎన్ని చట్టాలు వచ్చినా ఈ రోజున ఆడవాళ్ళు నిర్భయంగా బయట ఎందుకు తిరగలేకపోతున్నారు? మనస్సులు మారలేదు మనుషులవి. చట్టాలు మనస్సును మార్చలేవు. చట్టం మనస్సు మార్చలేదు. గమనించండి, ఒక్క దేవుని మాట, దేవుని భయం మాత్రమే మనిషి మనస్సును మార్చగలిగేది. అదే బైబిల్లో రాసి ఉన్నటువంటి మహాజ్ఞానము, దాన్ని ప్రకటించేవాడే క్రైస్తవుడు. దిశ చట్టం ఉన్నా, నిర్భయ చట్టం ఉన్నా మహిళలకు లేదెందుకు నిర్భయం అంటే, ఇంకా ఎందుకు భయపడుతున్నారంటే మనస్సులు మారలేదు, ఎప్పటికీ మారం. గుర్తుంచుకోండి, సువార్త అందనంత వరకు, క్రీస్తు చెప్పిన మాటలు ఈ సమాజానికి అందనంత వరకు ఈ సమాజం ఇలాగే అట్టుడికిపోతూనే ఉంటుంది, రగిలిపోతూనే ఉంటుంది. హత్యలు, దుర్మార్గాలు, అత్యాచారాలతో నలిగిపోతూనే ఉంటుంది ఎప్పటికీ కూడా. క్రీస్తు మాటలు అవసరం, మనసును మార్చే మాటలు అవసరం. చెప్పడానికి